హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవన్ ట్రేడర్ మనీ. సో సేమ్ ఈ రోజు కూడా ట్రేడ్ అనాలిసిస్ అనమాట. ఈ రోజు అయితే యాక్చువల్లీ టూ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఉండే, బట్ ఒకటి నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. సో ఇంకొకటి ఎగ్జిక్యూట్ చేశాను, అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో మీరు చూసుకుంటే మార్నింగ్ కూడా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు నా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాను నేను. ఆ, ఇక్కడ రైట్. సో ఈరోజు జీబీపీ ట్రేడ్ తీసుకున్నాను. కొంచెం రిస్క్ బట్ మంచి ట్రేడ్ అని చెప్పి తీసుకున్నాను చెప్పి ఇక్కడే పోస్ట్ చేశాను. ట్రేడ్ తీసుకునేటప్పుడే దాని ఆఫ్టర్ కూడా పోస్ట్ చేశాను అనమాట. రిజల్ట్స్ మీరు చూసుకుంటే ఆ ట్రేడ్ అయితే ఫస్ట్ ఇనీషియల్గా చూసుకోకుండా క్లిక్ అయ్యి ఒక ట్రేడ్ ఓపెన్ అయిపోయింది. సో అది క్లోజ్ చేశాను, అందుకే మీకు రెడ్ చూపిస్తుంది. దాని తర్వాత అసలు ఒరిజినల్ ట్రేడ్ ఓపెన్ చేశాను. సో అది ప్రాఫిట్ హిట్ అయింది. సో త్రీ అకౌంట్స్ అయితే ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఇవి టూ అకౌంట్స్ ఉన్నాయి, పర్సనల్ అకౌంట్ దానిలో ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా మీరు వాట్సాప్ గ్రూప్ ఆర్ మనకు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు, మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా క్రిప్టోకి సంబంధించి కానీ ఇంకే ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా మన ట్రేడ్ విషయానికి వస్తే, సో ట్రేడ్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏయుడు ఎన్జెడ్డి. నా ఫేవరెట్ పేరు ఇది, ఏయుడు ఎన్జెడ్డి. బికాస్ నాకు ఏషియన్ పేర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏషియన్ పేర్స్ నాకు చాలా బెటర్గా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మెయిన్లీ ఏషియన్ పేర్స్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఆ, ఏషియన్ పేర్స్‌లో న్యూస్ ఎక్కువ ఉంటదనమాట. మీరు యూఎస్‌డి ఎక్కువ న్యూస్ దేని సెంట్రిక్‌గా ఉంటదంటే యూరో, జీబీపీ అండ్ యూఎస్‌డి వీటి మీద న్యూస్ ఎక్కువుంటది. సో, వాలటాలిటీ కూడా ఇందులో ఎక్కువుంటది. మనం ఒక సెటప్ అనుకుంటా. ఈరోజు ఒక సెటప్ ఫార్మ్ చేసుకొని మన సెటప్ అండ్ ప్లాన్ ఫార్మ్ చేసుకొనొస్తాం. బట్ ఆ న్యూస్ వచ్చి ఏమవుతుందంటే, ఆ సెటప్ అంతా స్పాయిల్ అయిపోయిద్దనమాట. సో, దానివల్ల నాకు ఆ యూఎస్‌డి పెయిర్స్ అంత నచ్చవు. బట్ ఏయుడి పెయిర్స్ అయితే క్లీన్‌గా మూవ్ అవుతాయి. నేను మార్నింగ్ 3:30 ఆ టైంకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తానన్నమాట మిడ్‌నైట్. సో, మార్నింగ్ కల్లా నాకు ట్రేడ్ టార్గెట్ హిట్ అయిపోతాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ట్రేడ్ తీసుకునే ముందు మీరు చెక్ చేసుకోవాల్సిన న్యూస్ అనమాట. సో, న్యూస్ చెక్ చేయాలంటే మీరు వెళ్ళాల్సింది ఫారెక్స్ ఫ్యాక్టర్ వెబ్‌సైట్. సో, మీరు చూసుకుంటే డిసెంబర్ 10. సో, డిసెంబర్ 10 ఈరోజు న్యూస్ చూసుకుంటే మనకి 7 పీఎంకి యూఎస్‌డి మీద న్యూస్ ఉంది. 8:15కి కెనడియన్ డాలర్, 9కి కెనడియన్ డాలర్. సో, పెద్దగా న్యూస్ అయితే ఇప్పుడు నేను చేసేది ఏయుడి ఎన్‌జెడ్‌డి. సో, దానికి సంబంధించి పెద్దగా న్యూస్ అయితే లేదు. అండ్ యూరో జీబీపీ మొన్న అదర్ పేర్ వచ్చేసి. సో, వాటి మీద న్యూస్ అయితే లేదు కాబట్టి నేను పీస్‌ఫుల్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ వన్ చూసుకోండి ఏయుడి ఎన్‌జెడ్‌డి. నా హై ప్రాబబిలిటీ సెటప్ అనమాట ఇది. సో, నేను మార్కెట్ ఎలా చూసానంటే ఇలా ఉన్నప్పుడు చూసాను. సో, యాక్చువల్లీ నైట్ నేను ట్రేడ్ చూసేటప్పుడు ఇలా ఉంది. మీరు చూసుకుంటే ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసి వచ్చింది. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది. అట్ ది సేమ్ టైమ్ మీరు చూసుకుంటే ఇది ఎక్కడి నుండి వస్తుందంటే ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి వస్తుంది. ఆర్డర్ బ్లాక్ ఏరియా రైట్. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది. అండ్ క్లీన్గా బుల్ స్పీడ్ ఏరియాస్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది అనమాట. సో అండ్ ఇది నా ఫండెడ్ క్యాండిల్, హై ప్రాబబిలిటీ ఫండెడ్ క్యాండిల్ అనమాట. సో క్లోజెస్ట్ టార్గెట్ ఏది ఇదే కదా, క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్. సో ఇది నేను టీపీగా పెట్టుకుంటాను అయితే యూజువల్గా అయితే ఇది నా టీపీ. సో ఇలా అయితే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను 1:1 అనమాట. 1:1 స్లైట్లీ స్టాప్ లాస్ అనేది దీని కింద నాకు 1:1 వస్తే చాలు. బట్ ఈ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. బట్ చూసాను. కొంచెం నేను చూసేసరికి లేట్ అయింది ఇది ట్రేడ్. సో ఇలా అయితే ట్రేడ్ చూసానమాట. ఎక్సలెంట్ సెటప్ ఇది. సో నా హై ప్రాబిలిటీ సెటప్. నేను ఏ సెటప్స్ అయినా మిస్ అవుతానేమో, ఎలాంటి సెటప్స్ మిస్ అవ్వను. నాకు ఎక్కువ విన్ రేట్ తీసుకొచ్చే సెటప్స్ ఇవి. సో దెన్ ఈరోజు వచ్చేసి బై చూసారు టార్గెట్స్ ఎలా హిట్ అయ్యాయి. సో జస్ట్ బ్యాడ్ లక్ అంతే. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. అదర్వైజ్ మంచి ప్రాఫిట్ అయితే వచ్చేది. యా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి నేను ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్ వచ్చేసి యూరో జీబీపీ. సో దీనిలో అయితే నేను ట్రేడ్ చేశాను అనమాట. సో ఇది కూడా అంతే, చాలా మంచి సెటప్. సో మనకు మార్కెట్ చూడండి లోయెస్ట్ ప్రైస్కి వచ్చింది. మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో. సో స్వింగ్ ఇంత మార్కెట్ లోలో ఉన్నప్పుడు మనం ఓన్లీ బయ్యింగే చేయాలి. ఇంత లో ప్రైస్లో సెల్ చేయడం అనేది అంత బెటర్ కాదు. సో ఎప్పుడైతే 50% కంటే బిలో ఉందో ఇది లోయెస్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఏరియాలో ఉంది. సో నేను ఓన్లీ బయ్యింగ్కే చూస్తాను అనమాట ఇలాంటి టైంలో. సో మీరు చూసుకుంటే ఈ ఒక్క క్యాండిల్, సో ఈ క్యాండిల్ చూడండి ఎలా ఫామ్ అయిందో. ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొచ్చింది. ఇది కౌంటర్ ట్రేడ్స్ అనమాట. అంటే ట్రెండ్కి ఎగెనెస్ట్గా తీసుకున్న ట్రేడ్స్. నార్మల్గా అయితే ఆర్డర్ ఫ్లో వచ్చేసి బేరిష్గా ఉంది. బట్ నేను ఆపోజిట్లో తీసుకున్నాను కాబట్టి కౌంటర్ ట్రేడ్ కొంచెం రిస్కియరే. కానీ ఎప్పుడు వరకు అంటే మీరు పర్ఫెక్ట్ సెటప్ ఫామ్ అయ్యేంత వరకు. ఇక్కడ చూడండి ఇది నాకు పర్ఫెక్ట్ సెటప్ అనమాట. ఇది చాలా సార్లు మల్టిపుల్ టైమ్స్ ఇది ప్రాక్టీస్ చేశాను. ఎస్పెషల్లీ మీకు టిప్ ఏంటంటే మీరు కౌంటర్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఇలా ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ ఈ లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకొచ్చిందంటే హై ప్రాబిలిటీ నెక్స్ట్ డే బుల్లిష్. ఓకే. హై ప్రాబిలిటీ నెక్స్ట్ డే బుల్లిష్ అనేది ఉంటుందన్నమాట. సో సేమ్ లాజిక్ నేను కూడా. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు చూసారా రెసిస్టెన్స్ ఏరియా ఆల్రెడీ చాలా క్లోజ్గా ఉంది. ఆల్రెడీ మార్కెట్ రిజెక్ట్ అవుతుంది. సో మనం అంత లాంగ్ వెళ్ళడం మంచిది కాదు. సో నేనేం చేశానంటే సో క్లోజెస్ట్ టార్గెట్స్ తీసుకున్నాను అనమాట. మీరు చూసుకుంటే ఇది నా టార్గెట్ వచ్చేసి, ఇది నా టీపీ. సో నేను డైలీ టైం ఫ్రేమ్లో ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇది నా టీపీ క్లోజెస్ట్ టార్గెట్. సో అప్పుడు నేను ఏం చేశానంటే సో 1:1 సేమ్.
సో 1:1 రిస్క్ టు రివార్డ్ రేస్ అయితే ఎగ్జిక్యూట్ చేశానన్నమాట. యెస్. 1:1 ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇది స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఎందుకు అంటే యూజువల్‌గా మీకు చూపిస్తా చూడండి. స్టాప్ లాస్ ఎక్కడ ఎందుకు పెట్టాననేది. మీకు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తే కనిపించింది. 1 సెకండ్. సో యాహ్! మీరు స్టాప్ లాస్ ఎక్కడ ఎందుకు పెట్టానంటే చూడండి. మనకి ఆర్డర్ బ్లాక్ ఉంది చూడండి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో. ఆర్డర్ బ్లాక్. సో, ఈ ఆర్డర్ బ్లాక్ కిందన పెట్టాననమాట. ఆల్రెడీ మార్కెట్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అవుతుంది. సో, మోస్ట్‌లీ నాకు తెలుసు ఇది హై ప్రాబబిలిటీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోద్దని నాకు తెలుసు. సో, అందుకు నేను ఈ స్టాప్ లాస్ అనేది దీని కిందన పెట్టా. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఇలా పెట్టాననమాట. సో, మీరు చూసుకుంటే మార్కెట్ ఎగ్జాక్ట్‌లీ అలానే వెళ్ళింది. సో, చాలా అంటే చాలా హై ప్రాబబిలిటీ సెటప్. అండ్ నాకు స్కేలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. స్కేలింగ్ అంటే మల్టిపుల్ పొజిషన్స్ యాడ్ చేస్తామనమాట. మార్కెట్ మన ఫేవర్‌లో వెళ్తూ ఉంటే, మార్కెట్ ఇలా మన ఫేవర్‌లో వెళ్తూ ఉంటే మల్టిపుల్ పొజిషన్స్ అనేవి యాడ్ చేస్తామనమాట. సో, మనకి ఇంకొంచెం బెటర్ విన్ రేట్ వస్తది. బట్ నాకు ఇక్కడ ఛాన్స్ రాలేదు. ఓన్లీ సింగిల్ క్యాండిల్‌లోనే మార్కెట్ చాలా బుల్లిష్‌గా వెళ్ళిపోయింది. సో, అదర్‌వైజ్ నాకొక $600 వరకు ప్రాఫిట్ వచ్చుంటది ఈరోజు. బట్ ఓకే. ఛాన్స్ లేనప్పుడు మనం చేసేదేం లేదు గదా! సో, ఇలా అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. చూసారా ఎంత క్లీన్‌గా సెటప్ అనేది ప్లే ఔట్ అయిందో. సో, యాహ్! సో, చాలా ఈజీ సెటప్స్. బట్ హై ప్రాబబిలిటీ సెటప్స్. సో, ఇలాంటి కండిషన్స్‌లో మనం ఇప్పుడు క్లోజెస్ట్ టార్గెట్స్ తీసుకోవాలనమాట. సో, యాహ్! ఇది ట్రేడ్ అనాలిసిస్ అయితే ఈజీ. మీరెప్పుడు మీ సెటప్స్ అనేవి సింపుల్ అండ్ ఆహ్, ఈజీగా ఉండేలా చూసుకోండి. క్లీన్‌గా ఉండేలా చూసుకోండి. అగైన్ అండ్ అగైన్ వాటినే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో, మీకు ఈ స్ట్రాటజీ నేర్చుకోవాలన్నా, మీకేమైనా కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నా, మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి అయితే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇదనే కాదు మీకేమైనా అకౌంట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి క్రిప్టోకి సంబంధించినవి మీకు ఏ ఇష్యూస్ ఉన్నా అక్కడైతే నాకు మెసేజ్ చేయొచ్చు. ట్రేడింగ్ విత్ ప్రీమియం అకౌంట్స్ ఆర్ ఎనీ సర్వీసెస్ కావాలన్నా మీరు అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు. క్రిప్టో కావాలన్నా, ఏం కావాలన్నా. సో, యాహ్! మీకు అనాలిసిస్ నచ్చిందనుకుంటాను. ఎంతో కొంత నేర్చుకున్నారనుకుంటాను. సో, ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినైట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.